హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నీరవే మూవీ టీమ్ డైరెక్టర్ సాయి గారు అండ్ హీరో సౌమిత్ రావు అండ్ హీరోయిన్ శ్రేయాసి. హలో అండి, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అండ్ మీ మూవీ చూసాము, చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యుఎస్ రిటర్న్స్ అని విన్నాము. యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి మూవీ చేయడము అండ్ మీ ఓన్ మనీతో చేశారని విన్నాము. ఇక్కడ అంత సక్సెస్ వస్తుంది కంపల్సరీ, నా ఓన్ మనీ అయినా పర్వాలేదు అని మీరు అంత డేర్ ఎలా చేయగలిగారు? యాక్చువల్లీ నేను ఒక్కనే కాదండి, దర్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఆల్ టు జర్నీ. అండ్ సినిమాస్ అండ్ ఫిలిమ్స్ అంటే నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్. సో 7 years బ్యాక్ యూఎస్ నుంచి కంప్లీట్గా కేమ్ బ్యాక్. అప్పటి నుంచి బీన్ ట్రైన్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. సౌమిత నేను ముందు నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో అలా స్టార్ట్ పెట్టాను జర్నీ. అండ్ రిటర్న్ వస్తాయా లేదా అనేది ప్రయారిటీలా తీసుకోలేదు. ఫస్ట్ ఒక ఉన్న ఐడియా ప్రోడక్ట్ బయటికి తీసుకుందాం, దెన్ అక్కడ నుంచి స్టార్ట్ థింక్ చేద్దాం అన్నట్టుండే. బట్ ఆల్ త్రూ ద జర్నీ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఇట్స్ గ్రూప్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఫస్ట్ మూవీ చేసేటప్పుడు హీరో హీరోయిన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా థింక్ చేస్తారు. మీరు ఎలా ఫైనలైజ్ చేశారు హీరో హీరోయిన్? సౌమిత్ నాకు ముందు నుంచే ఫ్రెండ్ అండి, అండ్ స్టోరీ రైటర్ కూడా అతనే కాబట్టి దెన్ ఇద్దరం కలిసి ఆలోచించాం. అదర్ వేరే చోటుకి వెళ్ళాం, వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యాం. బట్ అర్థమైంది ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీకి ఫ్రెష్ ఫేసెస్ ఉండాలి, అదొకటి. అండ్ కొంచెం వాళ్ళ సినిమా స్క్రీన్ మీద కనబడితే కొంచెం లార్జర్ దెన్ లైఫ్ అపీల్ కూడా ఉండాలి. సో ఇవి రెండు కన్సిడర్ చేసుకొని, అండ్ సౌమిత్తో నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను లాస్ట్ 10 years గా. ఇద్దరు ముందు నుంచి తెలుసు కాబట్టి. సో మనోడి క్యాపబిలిటీస్ ఏందో నాకు ఫుల్ క్లారిటీ ఉండే. సో ఖచ్చితంగా మనోడైతే ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది, ప్లస్ ఒక లార్జర్ దెన్ లైఫ్ వైబ్ ఉంటుంది అని రెండు అనుకొని చేసాం. అండ్ శ్రేయసి విషయానికి వచ్చేసరికి అతిథి క్యారెక్టర్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అది. సో అలాంటి క్యారెక్టర్ చాలా వెతికాం. అండ్ షీ వాజ్ ద ఓన్లీ పర్సన్ చూడగానే క్యారెక్టర్ డెప్త్ అర్థం చేసుకుంది. అండ్ తనకు కూడా ఒక థియేట్రికల్ సినిమాలో చేయాలి అన్న కోరిక చాలా గట్టిగా ఉంది. సో ఇవి రెండు కుదిరినాయి కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో సినిమా తీయడం చాలా కష్టం అంటారా, లేకపోతే దాన్ని రిలీజ్ చేయడం కష్టం అంటారా? ఖచ్చితంగా రిలీజ్ చేయడం అండి. డిజిటల్ ఇవన్నీ పెరిగేసరికి కాంటెంట్ క్రియేషన్, ఫిలిమ్స్ రెడీ చేయడం హ్యాస్ బికమ్ వెరీ యాక్సెసిబుల్. ఎవరైనా తీయగలుగుతారు. బట్ ఒక రైట్ ఎలిమెంట్ జనాలకి ప్రజెంట్ చేయడం, ఒక కోర్ వాల్యూ, మంచి స్టోరీ ప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ వాళ్ళ రైట్ వేలో ప్రజెంట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. సో రిలీజ్ చేయడం ఈజ్ అ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే బడ్జెట్ ఉన్న, కొంచెం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గింది కాబట్టి ఉన్నది తీసుకోవచ్చు. బట్ ఎందుకు తీస్తున్నావు సినిమా, ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్కి అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అది లేకపోతే కంటెంట్ ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకంటే ముందు ఒకప్పుడు సినిమా ఒకటే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లా ఉండేది. ఇప్పుడు జనాలకి దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో దాంట్లో మన సినిమా నిలబడాలి అని అంటే సినిమా ఎందుకు తీస్తున్నావు, అసలు ఏ కథ చెప్పాలనుకుంటున్నావు అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అదొక్కటైతే నాకు ఈ జర్నీలో క్లారిటీగా అర్థమైంది. సో యా, అంటిల్ అది స్ట్రాంగ్ లేకపోతే తీయకపోవడం బెటర్ అని చెప్తాను. ఏ పెద్ద ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ లేకుండా 4 రాష్ట్రాలల్లో 70 లొకేషన్స్లలో షూట్ చేశారని తెలిసింది. అది ఎలా పాసిబుల్ అయింది? మీరు అక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదైనా ఎదుర్కొన్నారా? చాలా అండి. యాక్చువల్లీ మాకు లొకేషన్స్ మేనేజర్లు కానీ అలుగురు లేరు. నేను సౌమితే కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మరి లొకేషన్స్ ఎతికాము. సో అండ్ బిగ్గర్ ప్రొడక్షన్ లేనందుకు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో తక్కువ క్రూ తోటి వెళ్ళి యాక్సెస్ లేని లొకేషన్ లో కూడా షూట్ చేయగలుగుతాం. అండ్ ఈ సినిమాలో అది బాగా ఎక్కువ వర్కౌట్ అయింది. మాకు బిగ్గర్ ప్రొడక్షన్ సపోర్ట్ లేకుండా వాడికి నేను మాత్రం మంచి సపోర్ట్ ఉండే ఎంటైర్ ప్రాసెస్. అన్ని లొకేషన్స్ వెతికారు ఇద్దరే కలిసి, అంటే చాలా గ్రేట్. అది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. ఎంత 3 days, 3,000 kilometers, 3 straight days. ఇక్కడ ఆకుండా ఓన్లీ లొకేషన్ చూసుకుంటాం. ప్రతి చోట లొకేషన్ పాయింట్ చేసుకోవడం, ఇదైతే వర్కౌట్ అవుతుంది అనుకున్నాం అది డిసైడ్ చేసుకుని అక్కడికి క్రూని తీసుకొచ్చి షూట్ చేయడం. సో అలా. అండ్ మీకు సినిమా చూసిన ఆ గ్రాండ్ స్కేల్ కనబడుతుంది. సో ఎక్కడ లైక్
తక్కువ ప్రొడక్షన్లో తీశారు అన్న మాట ఉండకూడదు, తెలుగు సినిమా అంటేనే కొంచెం గ్రాండ్నెస్ ఉండాలి అన్న ఇంటెన్షన్ తోటి ఆ స్కేల్ చూపెట్టాలన్న తీసుకున్నాం. కొత్త ప్రొడక్షన్ అయినా కూడా అది స్క్రీన్ పైన కనబడకూడదు అనేది మెయిన్ ఇంటెన్షన్ ఉండే. అండ్ ఇప్పుడు చూసుకుంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. ఓకే, మీరు ఫస్ట్ మూవీ అని తెలిసింది, Yes. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Experience. This is my first film. I studied medicine actually. ఓకే, I did a bit of modeling. ఓ నైస్. That's all. Acting. I never had any experience in acting before. This is my first film, ఓకే, first workshop, first audition, first film, everything first. బట్ ఇట్స్ వెరీ గుడ్. Thank you. కంగ్రాచులేషన్స్ Thank వన్స్ you. అగైన్. అండ్ ఇప్పుడు మెడిసిన్ స్టూడెంట్స్ అని విన్నాము, రెండు ఎలా మేనేజ్ చేసుకున్నారు? I managed like missed couple of classes for shoot. Then I went back, did extra classes, did my exams, gave my exams, finished internship, and came back. So yeah, I was juggling shoot and like 2 months before exams, I used to tell him that I can't come. I need 2 months completely just to study. యాక్చువల్గా అయితే గర్ల్స్కి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీకి పంపించడానికి. బట్ మీరు మెడిసిన్ స్టూడెంట్, మళ్ళీ మీ పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేశారా? Yeah, my father was initially little skeptical because you know industry doesn't know how it works and all, but now he's good. My mother is extremely supportive throughout my shoot, studies, everything. So yeah, I had that family support. ఓకే, మీది కూడా ఫస్ట్ ఫిల్మ్ అని విన్నాను. అందరిది ఫస్ట్ ఫిల్మ్ ఓకే, అండి. మీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ చాలా కేవటిక్గా ఉండే. ఫస్ట్ అంటే యాక్టింగ్ దిగుతానో లేదో చేస్తానో లేదో అన్న క్లారిటీ లేకుండే. అండ్ దట్ ఈస్ వెన్ నాకు సాయి అంటే ఈ పర్టికులర్ యాక్టింగ్ థింగ్లో నాకున్న క్లారిటీ అంతా వాడి నుంచే. ఓకే, వాడు నేను చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్. ఓకే, అండ్ కాలేజ్ టైమ్స్ నుంచి కూడా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ తీస్తూ ఉండే. సో అతనే నన్ను నువ్వు చేయి అని గట్టిగా పూజ చేసి ఉండే. అండ్ నాకు లేని కాన్ఫిడెన్స్ కూడా మనోడే బూస్ట్ చేశాను. ఓకే, అంటే ఇంతకు ముందు కూడా మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. ఐ మీన్ ఎవ్రీ వన్ వాంట్స్ టు బి. చాలా మంది చిరంజీవి సార్ని చూసి యాక్టర్స్ అవుదాం అనుకుంటారు, అందులో నేను ఒకటి. దట్స్ వెరీ కామన్. ఈవెన్ వాడు అనుకునే ఉంటాడు. అవునా? యా, బట్ అక్కడ డైరెక్టర్ బట్ అగైన్ యాజ్ యూ గ్రో అప్ లైక్ సినిమాలని ఇంట్రెస్ట్ ఒకటి మిగిలిపోద్ది, ఏ క్రాఫ్ట్కి వెళ్తున్నాం అనే క్లారిటీ వస్తుంది. ఆ ప్రాసెస్లో నేను కూడా ఇంకా యాక్టింగ్ నాకు ఎవరిస్తారు ఛాన్స్ అని చెప్పి నేను కూడా డైరెక్షన్ వైపు, రైటింగ్ వైపు వెళ్ళాను. ఓకే, యా, మీరు ఇప్పుడు ఈ మూవీలో ఇంత పవర్ఫుల్ రోల్లో చేశారు కదా, లవర్ బాయ్గా. సో మీకు పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇలాంటి స్టోరీస్ ఉన్నాయా? మ్యామ్ ఫస్ట్ ఆ అర్జున్ రోల్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే రోలే. ఓకే, ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ ఏదో ఒక స్టేజ్లో వాడు ఫీల్ అయిన ఎమోషనే. సో అందరూ ఫీల్ అయ్యేదే నేను ఫీల్ అయినా. నథింగ్, ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఏ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వీడు అని చూడను. మన అందరిలో ఉన్నోడే అర్జున్. అట్లా మూవీలో 11 సాంగ్స్ రాశారని విన్నాము. 11 సాంగ్స్ అంటే డెప్త్ ఎక్కువైపోతుంది, ఇంట్రెస్ట్ చూపారా జనాలు? డెఫినెట్లీ అండి. చాలా మందికి మేము చెప్పేదాకా నిన్న 2 days థియేటర్ విజిట్కి వెళ్ళాం. అక్కడ మేము చెప్పేంత వరకు 11 సాంగ్స్ ఉన్నాయా దీంట్లో అని అంటున్నాం. సో ప్రతి సాంగ్ కూడా రీజన్ లేకుండా రాదు. మూవీ ఇంత సక్సెస్ వచ్చింది కదా, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఇంకా చేయట్లేదు. ఏం సెలబ్రేట్ దేర్ ఇస్ స్టిల్ లాట్ టు డూ. ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఇది చాలా తక్కువ దాంట్లో స్టార్ట్ అయింది. మీరు అనుకున్నారా ఇంత సక్సెస్ వస్తుంది ఈ మూవీ కానీ? మేము ఫస్ట్ మూవీ కదా, మా గోల్స్, మా విజన్, మేము పెట్టుకున్న స్టాండర్డ్స్ మేము చాలా హైలో పెట్టుకున్నాం. వాట్ ఎవర్ దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్ అన్నట్టు చూస్తున్నాం అంతే. ఇప్పుడే స్టార్ట్ అయిందండి. జనాలు క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ రికగ్నైజ్ చేస్తున్నారు. ఎక్కడ తగ్గకుండా తీశారు, లైక్ ఎక్కడ కొత్తలు తీసినట్లేదు అన్న కామెంట్స్ ఎక్కువ పడుతున్నాయి. అండ్ లాస్ట్ 40 minutes ఆఫ్ ద క్లైమాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్న థింగ్ వస్తుంది. అది మాకు మోర్ వాల్యుయబుల్. దేనికన్నా కూడా మేము అనుకున్నది జనాలు కూడా ఫీల్ అవడం అనేది వెరీ వాల్యుయబుల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ ఆల్సో వీఆర్ స్లోలీ పికింగ్ అప్. ఇప్పుడే మేము చేసిన లిమిటెడ్ రిలీజ్ కూడా ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. దానివల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మచ్ మోర్ బెటర్ వేలో తీసుకెళ్దామని చూస్తున్నాను. ప్రమోషన్ వీడియోస్లో కూడా కొందరు హీరోల గురించి మాట్లాడారు, వీడియోలు తీశారు. ఆ హీరోలకున్న ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసి మీ వైపు తిప్పుకోవడానికా? అంటే నేను కానీ సౌమిత్ కానీ మేము తెలుగు సినిమాకే బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అండి. ఓకే, లైక్
వాళ్ళు మేము మెన్షన్ చేసిన వాళ్ళందరూ మా ఇన్స్పిరేషన్. మాకు అందరూ ఇష్టం. లైఫ్ బిగ్నెస్ చూపెట్టిందే తెలుగు సినిమా అంటే వాళ్ళు. ఓకే. సో వాళ్ళకి ఎస్ ఎ ట్రిబ్యూట్ వీళ్ళ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ తో తీసిన సినిమా కాబట్టి చెప్పామండి. లైక్ అదేంటిది రీచ్ అవ్వాలి అదని కాదు, వాళ్ళ నుంచే మాకు ఆ బిగ్ ఐడియాస్ వచ్చినాయి. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది మాకు ఫస్ట్ ఫిల్మ్, అది స్పెషల్ ఫిల్మ్ కదా. అండ్ మాకేంటంటే అండి మా స్పెషల్ ఈ లైక్ ఎనీ ఈవెంట్స్లో కానీ అక్కడ కానీ ఆ స్పెషల్ టైం కాబట్టి ఆ స్పెషల్ మూమెంట్లో వాళ్ళని గుర్తు చేసుకుంటుండే. వీఆర్ జస్ట్ రిమెంబరింగ్ దెమ్ యాజ్ ఎ ట్రిబ్యూట్ అనొచ్చు, ఎట్లా అనుకోవచ్చు. ఓకే. దే ఆర్ ఆల్ ఇన్స్పిరేషన్ ఫర్ us. ఓకే. ఎక్కడ కూడా కాంట్రవర్సీ చేద్దామన్న ఆలోచన లేదు, మా సినిమాలో లేదు ఆ కాంటెంట్. ఓకే. మీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ గారు ప్రాణం పోసారని మీరు అన్నారు కదా, ఆయనకి మీకు మధ్య సంభాషణ ఎలా ఉండేది? ఇట్ వాస్ గుడ్ అండి. మోస్ట్లీ సౌమిత్ వర్క్ చేశాడు పార్టీ మీద. సో బట్ వాట్ ఎవర్ ద ట్రావెల్ బిట్వీన్ ఆల్ త్రీ ఆఫ్ అస్, లైక్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్, అదైతే చెప్పగలుగుతాను. అండ్ మనం ట్యూన్లు ఇస్తే వెరీ క్వాలిటీగా ఉంటాయి. అండ్ దాని వన్స్ మేము ఇన్స్ట్రుమెంటేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్కేల్ పెరిగింది. ఫ్రమ్ ఐడియా నుంచి తీసుకొచ్చిన గ్రాండ్నెస్ ఆఫ్ మ్యూజిక్ కూడా ఇట్ వాస్ టూ గుడ్. ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఆఫ్ ద ఫిలిం, అదైతే గ్యారంటీ చెప్పగలుగుతాం. అండ్ టు డూ 11 సాంగ్స్ అండ్ డిఫరెంట్ జానర్స్లో ఎక్కడ బోర్ కొట్టకుండా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ టాస్క్ ఎంత పెద్ద మ్యూజిషియన్కి అయినా కూడా. సో టు గెట్ దట్ వెరైటీ, స్టోరీ అండర్స్టాండింగ్ ఉండాలి, అవన్నీ ఉండాలి. సో వీటన్నిటి మధ్య హీ వాజ్ అ గ్రేట్ అసెట్, అదైతే చెప్పగలుగుతాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని మూవీస్లో కంపేర్ చేస్తే బిగ్గెస్ట్ కిస్ సీన్ మీ మూవీలో పెట్టారు. అది అంత బిగ్గెస్ట్ కిస్ సీన్ పెట్టడానికి గల రీజన్ ఏమిటి? మీరు మూవీ చూశారు కదా, సో బిల్డప్ టు దట్ ఉంటుంది కదా, ఉంటుంది. బిల్డప్ టు దట్ వాట్ ఎవర్ పర్టికులర్ ఈవెంట్ ఏదైతే మీరు చెప్తున్నారో అదైతే ఉంటుంది. అండ్ అలాంటి పాత్రలు అంత లైక్ మన స్టెప్ అంత బిగ్ స్టెప్ వాళ్ళ పర్టికులర్ క్యారెక్టర్స్లో అది తీసుకోవడానికి అది బ్రేక్ చేసి లెట్స్ సే ప్యాషన్ అంతా లోపల ఉంది బట్ బయట చూపెట్టట్లేదు. అండ్ వన్ ఫైన్ మూమెంట్ వచ్చింది వేర్ దే హ్యావ్ టు బ్రేక్ దట్ అండ్ ఆ ప్యాషన్ అంతా చూపెట్టాలి. అప్పుడు వాట్ విల్ హ్యాపెన్? అదే కదా. యా, ఒకటి ఏంటంటే లైక్ లవ్ స్టోరీస్లో వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్, మీరు ఏ లవ్ స్టోరీ తీసుకున్నా కానీ అమ్మాయి అబ్బాయి కలవడం, అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది, అబ్బాయి క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళిద్దరు కలవడం అనే పాయింట్ ఉంటుంది. సో అది మీరు చాలా రకాలుగా చూసుంటారు అన్ని సినిమాల్లో, వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు, ఎలా ఒకటవుతారు అనేది మెయిన్ పాయింట్ కదా. అది ఎంత గ్రాండ్గా చూపెట్టొచ్చు, ఆ ఫస్ట్ స్టెప్, ఫస్ట్ రొమాన్స్ అనేది చాలా ప్రెషియస్ ఏ లవ్ స్టోరీలో అయినా. అది ఎంత గ్రాండ్గా చూపెట్టొచ్చు అన్న ఐడియా నుంచి వచ్చింది. అండ్ మీరు సినిమా చూసినా ఇట్ ఈస్ ఆల్ వెరీ ఇంటెన్స్ ఎమోషన్ డ్రివెన్ కదా. అంత ఇంటెన్స్ ఎమోషన్ గ్రాండ్ స్కేల్లో చూపెట్టాలంటే దట్ ఈస్ అ రైట్ వే అండి. నాట్ అండ్ మీరు చాలా డివైన్లీ షార్ట్ అది, ఎక్కడ కూడా లైక్ లస్ట్నెస్ కానీ ఇవన్నీ కనబడవు. యూ సీ లాడ్ ఆఫ్ ఎమోషన్, మంచి డివైన్ మ్యూజిక్ ఉంటుంది, వెనకాల వీణ మ్యూజిక్ ఉంటుంది వర్షం వల్ల. సో యూ ఫీల్ దట్ క్లాసీనెస్ టు ద కిస్. అది ఎంత పెద్దగా ఉందా అనేది పక్కన పెడితే ఎమోషన్ డ్రివెన్ ప్లస్ ఒక క్లాసీలీ ట్రీటెడ్ అది. సో అందుకనే చాలా మంది కూడా లైక్ ఎవ్రీబడి ఆర్ ఎంజాయింగ్ ఇట్, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్. మీరు అడిగే పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టాలి నార్మల్గా, మీరు చెప్పిన డ్యూరేషన్ కానీ ఇది కానీ. బట్ యాజ్ ఎ హోల్ ఫ్యామిలీస్ వాళ్ళు ఈ సినిమాని ఎక్కువ ఇది చేస్తున్నారు అండ్ దే ఆర్ లవింగ్ ఇట్, దే ఆర్ లవింగ్ ఎవ్రీథింగ్. బార్బిక్ డైరెక్టర్ గారు సినిమా తెలుగు ప్రేక్షకులకి సినిమా చూడడం రావట్లేదని చెప్పేసి చెప్తూ కొట్టుకొని వెళ్ళిపోయారు. మలయాళంలో సినిమా తీసి చూపిస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు కదా. అలా మీ సినిమా ఒకవేళ మంచిగా హిట్ అవ్వకపోయి ఉంటే మీరు కూడా రిటర్న్ యూఎస్ వెళ్ళిపోయేవారు. దుర్గం చెరువు నుంచి దుంకేవాడు, ఇంకా బెటర్ వైర్లేదు. అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి కంటెంట్ తీసుకొని స్టెప్ తీసుకునేవారా లేకపోతే రిటర్న్ వెళ్ళిపోయేవారా అని? లేదండి, డెఫినెట్లీ వెళ్ళిపోయామని అయితే కాదు. ఇప్పుడున్న రెస్పాన్స్ ఇవన్నీ మేము ముందు నుంచి బిలీవ్ చేసిన, నేను కానీ సమితి కానీ ఖచ్చితంగా బిలీవ్ చేసింది ఏంటంటే ఏదేమైనా కానీ మేము తీసిన కంటెంట్ మాత్రం క్వశ్చన్ చేయలేరు ఎవరు. క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అయితే ఎవరు క్వశ్చన్ చేయలేరు. మేము ఒక స్టోరీ అనుకున్నాం, దాన్ని అట్మోస్ట్ ఆనెస్టీతో తీసినాం అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. అది మాకు ఫస్ట్ కొంచెం అటు ఇటు ఉన్నా మేమే స్క్రాప్ చేసేవాళ్ళం ఈవెన్ బిఫోర్ రిలీజ్. మేము డబ్బులు ఇవన్నీ కాకుండా ప్రోడక్ట్ ఎక్కడ చెత్తలో పడిపోయేది.
దట్స్ ఫర్ షూర్. అండ్ మీరు అడిగినట్టే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోయేది లేదు, ఇక్కడే ఉండి ఇక ముందు కూడా మంచి మంచి సినిమాలు ఇస్తాం. లైక్ నాకు అనిపించింది ఏంటంటే కొంతమందికి ఉంటుంది జనాలు చూడట్లేదేమో, ఎంకరేజ్ చేయట్లేమో అని ఉంటుంది. బట్ నాకు నిన్న థియేటర్స్కి వెళ్ళినప్పుడు నాకు కూడా టెన్షన్ ఉండే బిఫోర్ ద రిలీజ్. అసలు మార్కెటింగ్ ఎందుకు చూస్తారా, ఎక్కువ మనం కూడా ఇంకెక్కువ ప్రమోట్ చేయాలేమో, జనాలు నమ్మించాలేమో, అది ఇది అని చాలా కష్టపడ్డాం. బట్ నిన్న థియేటర్స్కి వెళ్ళినప్పుడు చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే విత్ స్మాల్ లిటిల్ ప్రమోషన్స్ కూడా జనాలు వస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మన కంటెంట్ ప్రజెంట్ వాట్ ఎవర్ మనం చూపెట్టాలనుకుంటున్నాం కదా, అది వాళ్ళకి రిలవెంట్ అనిపించాలి. అది అనిపిస్తే మాత్రం అది మలయాళం కానీ కొరియన్ కానీ ఏదైనా కానీ దే విల్ వాచ్. అండ్ ఆడియన్స్ అయితే ఉన్నారు డెఫినెట్లీ, అదైతే డౌట్ లేదు. చూడరు, ఎంకరేజ్ చేయరు అనేది లేదు. వాట్ ఐ ఫీల్ ఇస్ కొన్నిసార్లు మనకున్న రిలీజ్ టైమింగ్స్ బట్టి కానీ దాన్ని బట్టి కానీ కొంచెం తక్కువ ఉండొచ్చేమో, కానీ లాంగ్ రన్ లో గుడ్ కంటెంట్ అయితే ఖచ్చితంగా విన్ అవుద్దండి. ఓకే, ఇప్పుడు చాలా మంది వరకు యుఎస్ నుంచి వస్తారు, మూవీ తీస్తారు, సక్సెస్ అవ్వక మళ్ళీ వెళ్ళిపోతారు అనే టాక్ ఉంది కదా. మీరు స్టార్టింగ్ మూవీ స్టార్ట్ చేసే ముందు అలా ఏమైనా అనుకున్నారా? అంటే టెన్షన్ పడ్డారా? యూఎస్కి వెళ్ళే ముందే సినిమాలు వాడు యూఎస్కి ఎందుకు వెళ్ళిండో వానికి తెలియాలి. మళ్ళీ గెట్ బ్యాక్ టు సినిమా లైన్, అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అండ్ ఇప్పుడు తర్వాత కూడా సినిమాలే తీస్తాడు, పోతా అన్న నేను పంపియా. ఓకే, అన్ని సినిమాల హీరో మీరే చేస్తారా? నేను ట్రై చేస్తా, పుష్ చేస్తా. ఓకే, అంటే కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకోవాల్సి వస్తే, అంటే పెద్ద హీరోలతో చేయాల్సి వస్తే ముందు ఎవరితో చేస్తారు? ఎనీ బిగ్ హీరో అండి, మనకున్న తెలుగు సినిమాలో ఉన్న హీరోల యాసెట్ అది మామూలుది కాదు. అంటే ఇప్పుడు చాలా మంది సీనియర్ హీరోస్ కూడా ఉన్నారు కదా, వీళ్ళతో ఒక మూవీ అన్న చేయాలి అని మీకు అనిపించింది ఎప్పుడైనా? ఎవరితో అనిపించింది అలా అయితే? రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. ఓకే, దీస్ ఆర్ లైక్ ఎనీబడి మన తెలుగు సినిమా హీరోలకు ఉందే సమ్ లార్జర్ దెన్ లైఫ్ అపీల్ ఉంటుంది. నేను దానికన్నా పెద్ద ఫ్యాన్ నేను లేదు. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, దే ఆర్ స్టిల్ యంగ్స్టర్, సీనియర్. చెప్పు. చిరంజీవి గారు, అది నేను వెయిటింగ్ అసలు. నేను సినిమాల్లోకి రావడానికి మెయిన్ కారణమే ఆయన. ఓకే, మీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అంటారు. ఓకే, చాలా మందికి ఆయననే ఇన్స్పిరేషన్ అనుకోండి. ఇంకా మూవీలో వస్తే బోల్డ్నెస్ కొంచెం ఉంది. మీ పర్సనల్ లైఫ్కి దానికి ఏమైనా సంబంధం ఉందా? Yeah, a little bit here and there. ఓకే, Not entirely. I mean, obviously her journey is very different. Okay. That is different. So, but yeah, I think the way it's women are complicated. People think in love or in general, but actually women are not so complicated. yes. Like if they need to find someone like Arjun who understands. So, doesn't ask. yeah, doesn't ask. ఆ కిస్సింగ్ చేసేటప్పుడు మీ ఇద్దరి మధ్యన ఎలాంటి కెమిస్ట్రీ ఉంది? మ్యామ్ యా, అది ఒక 200 మంది చుట్టూ ఉన్నారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, టు బి క్లియర్. యా, అండ్ మేము ఎర్లీ మార్నింగ్ 5కో 6కో షార్ట్ వచ్చింది అది. అండ్ అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినాం డే మొత్తం. అండ్ ఆ పర్టికులర్ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు ఆల్ వీ హ్యాడ్ వాజ్ లైక్ చాటింగ్. మీరు ఇట్లా చేయాలి, మేము ఇట్లా చేయాలి, అండ్ వాడు ఉంటాడు, అండ్ మేము ముగ్గురం డిస్కస్ చేసుకొని ప్రాపర్గా ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడ కూడా చిల్లర కనబడొద్దు. ఓకే, దట్ వాజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. లైక్ టు లుక్ ఎస్థెటిక్, అండ్ దాన్ని మనం ఎంత అందంగా, ఎంత నీట్గా, ఎంత పోయిటిక్గా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది మా ఆలోచన. దానికి అందరూ ఆయన సైడ్ నుంచి ఆయన ఇన్పుట్స్ ఇచ్చిండు. ఈ వీడా లైక్ ఇట్లా వద్దు, ఇట్లా బాగోదేమో, లైక్ నేను నా సైడ్ నుంచి కొన్ని మోర్ డిస్కషన్ బేస్డే జరిగింది. ఓకే. అండ్ ఇంకొకటి, అన్ని డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేశారు కదా, ఫీమేల్స్కి అన్ని చోట్ల కంఫర్ట్ ఉండదు. అలా మీరు ఏమన్నా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ పెద్ద క్యారవెన్ ఏమీ లేదు, ఏమీ లేదు. ఓకే, సో వేరే రిమోట్ లొకేషన్కి వెళ్ళినా కూడా I traveled with them. యా ఓకే, మాతోనే ట్రావెల్ చేసేది. I became a man with them. కానీ చాలా కష్టపడింది, చాలా ఓపికగా ఉండే. అండ్ కొన్ని టైమ్స్లో మేము చూస్ చేసిన లొకేషన్స్లో ఫుడ్, వాటర్ కూడా సరిగ్గా ఉండేటివి కాదు. బట్ స్టిల్ ఎప్పుడైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ అవ్వడం, అలా పాయిజన్ అవ్వడం ఎవరికైనా అట్లా ఏమైనా అయిందా? అంటే డిఫరెంట్ ప్లేస్ లో తిన్నారు కదా. I got dengue. ఓ మై గాడ్, హౌ మెనీ డేస్? బట్ నైస్ క్వశ్చన్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. After Northeast shoot, I got dengue. యాక్చువల్లీ అందరూ ప్రతి చోట ఫుడ్ పడదు చాలా మందికి, దట్స్ వై ఆస్కింగ్. అది మనం రాడ్ కాలం. ఆమెనైతే చాలా లైక్ వెరీ మచ్ డెడికేటెడ్ అనమాట.
నేను కంటెంట్ నమ్మొచ్చింది, ఇంకా నమ్మకం అయితే ఎక్కడ ఈ చిన్న చిన్న విషయాల దగ్గర పక్కన పెట్టలేదు. ఆవిడ కూడా చెప్తున్నారు కదా, నేను ఫీమేల్ లాగా ఏం ఫీల్ అవ్వలేదు, నేను కూడా బాయ్స్ లాగే తిరిగానని. సో అర్థమైపోయింది. అండ్ ఇంకొకటి, మూవీ ఇంత సక్సెస్ అయింది కదా, మీరు ఇంకా ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు? ఒకటేంటంటే ఇట్స్ స్లో బర్న్ లాగా వెళ్తుంది. Okay. మాకు వచ్చే అప్రిషియేషన్స్ కానీ ఇది కానీ దే ఆర్ టూ గుడ్, బట్ మేము రీచ్ కావాల్సిన ఆడియన్స్ పొటెన్షియల్ ఇంకా చాలా ఉంది. సినిమా కెన్ గో ప్లేసెస్ అన్న నమ్మకం ఉంది. ఓకే. సో లైక్ మెల్లిమెల్లిగా ఉన్న సక్సెస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా కొంచెం పెంచుకుంటూ వెళ్దాం అన్న ప్రాసెస్ ఉంది. అందుకనే ఈరోజు కూడా మేము ఒక సైలెంట్ లవ్ స్టామ్ లా ఫీల్ అవుతున్నాం అనమాట. మెల్లిమెల్లిగా వస్తాం. సో చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. యా ఆ మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే మీ మూవీ ఎన్నో ప్లేస్ లో ఉంది? మేము చెప్పాము, అది మీరే చూసుకోవచ్చు. చెప్పండి, పర్వాలేదు. ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్. అంటే జనాలు చూస్తూ ఉంటారు, మీకు కూడా మీ మూవీ రివ్యూస్ వస్తూ ఉంటాయి కదా. సో నెంబర్ 1, నెంబర్ 2. మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ మా మూవీలో ఉన్న పోస్టర్ లో ఉన్న ఏ పేరు ఎవరు తెలియదు, ప్రొడక్షన్ పేరు ఎవరు తెలియదు. ఓకే. బట్ స్టిల్ ఆ రిలీజ్ అయిన సినిమాలతో పాటు మేము ఉన్నాం అండ్ మమ్మల్ని జనాలు వచ్చి చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ సక్సెస్ అండి. ఫస్ట్ మూవీ కాబట్టి చాలా బాగా సక్సెస్ అయింది. Exactly. సో అందరి ప్రశంసలు మీకు అందుతాయి. అండ్ మాకు లైక్ పెద్ద ఏంటి సపోర్ట్ కూడా లేదు Okay. ఆల్ త్రూ ద రిలీజ్. ఓకే. చిన్నగా చేసుకుంటూ వెళ్ళాం అండ్ కంటెంటే మూవ్ చేస్తుంది తప్ప మిగతాది ఏది లేదండి. సో అలా చూసుకుంటే వాట్ ఎవర్ మేము ఫీల్ అవుతుంది ఈజ్ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్. ఈ మూవీని మీరు సౌమిత అన్నట్టు ఇది మాకు బాహుబలి రేంజ్ సక్సెస్ ఓకే. నేను చూసింది. అండ్ ఈ మూవీని మీరు ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు షూటింగ్ మొత్తం? మోర్ దెన్ 100 days అండి షూట్. ఓకే. షూట్ 100 days కంటే ఎక్కువైంది. ఓకే. దాంట్లో ప్రాపర్ బిగ్గర్ ప్రొడక్షన్ అరౌండ్ ఒక 80 days వరకు షూట్ చేసాం. ఒక 40 to 50 days వాజ్ కొంచెం ఫ్రూగల్ గా మీరు అన్నట్టు రిమోట్ ప్లేసెస్కి వెళ్ళి షూట్ చేయడం, ఇది ఒక 40 days అన్నమాట. అండ్ సాంగ్స్ అవి షూట్ చేయడం కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనుకుంటాను. 11 songs అంటే ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించిందా ఏదైనా సాంగ్? యాక్చువల్లీ మాకు మ్యూజిక్ చేస్తున్నప్పుడు ప్రతి పాటకి ఫుల్ ఎక్సైట్ అయినాం. ఓకే. ఈ పాట బాగొచ్చింది అని. బట్ షూట్ చేసేటప్పుడు ఒక పాటలో 10 లొకేషన్లు పెట్టాలి. ఓకే. ఒక లొకేషన్ లో ఇప్పుడు సీన్ అనుకోండి, ఒక లొకేషన్ లో కాన్వర్సేషన్ తీసేస్తే అయిపోద్ది. బట్ ఒక పాట అనుకోండి మినిమం 10 లొకేషన్లు పెట్టాలి, బికాస్ లేకపోతే పాట బోర్ కొడుతుంది. సో 3 నిమిషాల పాట కోసం 5 రోజులు 10 రోజులు చేసిన రోజులు చేసిన ఉన్నాయి. రోజులు ఉన్నాయి. మీ మూవీలో ఏ సాంగ్ బాగా ఫేమ్ అయింది? అన్ని సాంగ్స్ అవుతాయి మేడం. ఓకే. ఫర్ షూర్. ప్రసంగ్ అయితే సోయగం ఒకటి అని శ్రీరామ్ చంద్ర గారు పాడిన పాట, ఇట్ వెంట్ రియలీ వెల్. ఓకే. అండ్ టైటిల్ సాంగ్ నిలవే చెలియా చాలా మందికి నచ్చుతుంది అది. ఇవి రెండు, ఇంకా మిగతాయి కూడా రేపు ఇంకా 1 or 2 days లో ఫుల్ జూక్ బాక్స్ బయటికి వస్తుంది. Okay. బట్ థియేటర్స్ లో మాత్రం ద ఫైనల్ క్లైమాక్స్ సాంగ్ అసలు దానికి వచ్చిన రెస్పాన్స్ కానీ అండ్ పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ యాంథమ్. ఓ నిలవే యాంథమ్ అని చెప్పి తెలిసి వాళ్ళే పిలుస్తున్నారు దాన్ని. వావ్. దాని వైబ్ కానీ అది కానీ కూడా లైక్ నంబర్ ఆఫ్ రీల్స్. ఇంకా సాంగ్ బయట లేదు, జనాలు థియేటర్ నుంచే దాన్ని రికార్డ్ చేస్తూ ఆ ఆడియోని వాడుతూ మల్టిపుల్ చేసుకుంటూ వస్తున్నారు బయటకి. దట్ వాజ్ రియలీ కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చూస్తేనే చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నిటికీ చాలా భిన్నంగా ఉంది నిలవే అని. అలా పెట్టారని థాట్ ఎలా వచ్చింది? అది ఇప్పుడు చాలా మంది ఏంటంటే లవ్ స్టోరీలు అంటే వేరే హిట్ సినిమా పాట లిరిక్ తీసి పెడతారు కదా. సో మేము అట్లా పెట్టకూడదు అన్న ఒకటి ఆలోచన అయితే ఉండేది. ఓకే. బట్ ఇంత డిఫరెంట్ థాట్ ఎలా వచ్చిందని? అసలు నిలవే అని ఏదైనా స్టోరీ ఉందా బ్యాక్? లిరిసిస్ట్ ఉన్నాడు కదా, లిరిసిస్ట్ లాస్ట్ లిరిక్ అది. ఓకే. నేను చాలా టైటిల్స్ అనుకున్నాం, బట్ ఏది అనుకున్నా కూడా సంభవం ఎక్కడో విన్నట్టు చూసినట్టు ఇవే ఉండే. ఓకే. లవ్ స్టోరీకి అలా ఉండకూడదు అన్నట్టు అనుకున్నాం. ఓకే. అది ఒక పాటలో అతిథి క్యారెక్టర్ లైక్ అర్జున్ క్యారెక్టర్ సినిమాటోగ్రఫర్ కదా. సో అతిథి క్యారెక్టర్ ఫోటో తీయాలనుకుంటాడు, ఫోటోకి చిక్కదు, ఏదో ఒకటి అడ్డొస్తుంటుంది. అప్పుడు ఏం చెప్పాలి, పాట స్టార్ట్ అవ్వాలి. ఆ పాట స్టార్ట్ అవ్వడానికి నిలవే చెలి అని పెట్టింది. అంటే ఒక్కసారి ఆగు చెలి అని భరద్వాజ్ ఆ లిరిక్ రాశాడు. దెన్ మేము అనుకున్నప్పుడు అరే ఇదే పెట్టొచ్చు కదా నిలవే అని. సో ఇది బాగుంది కదా, సౌండింగ్ క్లాసిక్ ఉంది. సో చాలా డిఫరెంట్ గా ఉంది, సౌండింగ్ క్లాసిక్ ఉండాలి. ఇంకా మిగతా దాని అర్థం అది ఇది అంటే ఉండిపో అని భరద్వాజ్ చెప్పింది దాని ప్రకారం. బట్ మాకు అది గుడ్ ఎనఫ్ అనిపించింది. సో ఎప్పటికీ ఉండిపో అన్నట్టు తీసుకున్నాం, విచ్ సూట్స్ ఆర్ స్టోరీ. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు చాలా టైటిల్స్ కానీ ట్రెండీ పెట్టవచ్చు, బట్ మా ఆలోచనలు ఎట్లున్నాయంటే
ఇప్పుడు చెలి కానీ సఖి కానీ ఇట్లాంటి టైటిల్ చూసుకుంటే మీరు అవి హిట్ అయిన తర్వాత అవి ఫేమస్ అయినాయి. అవును. సేమ్ వే వీఆర్ సో కాన్ఫిడెంట్ మన సినిమా కూడా హిట్ అయ్యిద్ది, అయిన తర్వాత ఈ వర్డ్ ఫేమస్ అవుద్ది, మోర్ క్లాసీ అయ్యిద్ది, లేకుంటే ఒక 10 years తర్వాత చూసుకున్నా అని మంచిగానే ఉంటుంది అన్న ఆలోచన ఉండే మాకు. అది కూడా కరెక్ట్. అండ్ 100 days షూట్ అన్నారు, 70 locations, 4 రాష్ట్రాలు తిరిగారు, చాలా బడ్జెట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ మూవీ సక్సెస్ అయింది, మీ బడ్జెట్ మీకు కవర్ అయిందా? కవర్ అవుతుందండి ఎవెన్చువల్లీ. ఇట్ విల్ టేక్ సమ్ టైం. 4 రోజులు అయింది. సో చెప్పాను కదా, మేము రిలీజ్ చేసిన విధానం కానీ అది కానీ ఇట్ ఈస్ వెరీ స్మాల్. ఈ మూవీ కోసం అందాది ఎంతవరకు ఖర్చు చేశారు మీరు? మోర్ దెన్ 5 crore వరకు అయింది. మోర్ దెన్. ఓకే, అంటే దాన్ని మీరు క్రాస్ అవుతారా? అంటే దగ్గరలోకి వచ్చారా ఇప్పటికి? యా, వస్తున్నామండి నెమ్మదిగా. ఓకే, బట్ మీకు చెప్పాను కదండి, ఇట్స్ స్లో బర్న్. అదొకటైతే నాకు అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ డే ఎక్కువ లేదు, మేము ఫస్ట్ డే ఎగబడి జనాలు వస్తారని కూడా మేము అనుకోలేదు. ఓకే. బట్ సర్ప్రైజింగ్లీ సాటర్డే అండ్ సండే మేము చూసింది ఇట్ ఈస్ బిగ్. కన్సిడరబ్లీ మేము చేసిన ప్రమోషన్ కూడా తక్కువే, అండ్ పెద్ద నోన్ ఫేసెస్ కాదు ఎవరు. అవును, ఇవన్నీ కన్సిడర్ చేస్తే మేము చూసింది ఇట్స్ బిగ్ ఎనఫ్ అండి. నెక్సస్ మాల్లో మండే నైట్ షో 240-250 కెపాసిటీ ఉంది, హౌస్ఫుల్. వావ్, నైస్. మండే నైట్. అండ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కడు మీద పడుతూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? బాగుంది. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మూవీకే అంతమంది ఫ్యాన్స్ అయ్యారు. అంటే ఫ్యాన్స్ అని చెప్పను, అంటే మీరు లవ్ ద మూవీ, అదొకే. రియల్ గా అక్కడ ఫేస్ చేశారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారని? బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంతకుమించి లైక్ ఎక్కువ వర్డ్స్ యూజ్ చేసినా కానీ ఆ వాల్యూ పోద్దేమో, నేను ఫీల్ అయింది. బాగుంది, ఇట్స్ గుడ్. ఐ వాంట్ టు స్టే హంబుల్, బట్ బాగుంది, చాలా బాగుంది. మూవీ రిలీజ్కి టైం ఉన్నప్పుడు మీరు టెన్షన్ పడ్డారా? రిలీజ్ అయింది, అందరం కొత్త వాళ్ళం కదా, సక్సెస్ అవుతుందా లేదా అని టెన్షన్ పడి ఎవరితోనైనా షేర్ చేసుకొని అలా ఏమైనా చేశారా? ఆబ్వియస్లీ అండి, నేను సౌమిత అయితే రేపు పొద్దున్న రిలీజ్ అంటే లైక్ నైట్ అంతా నిద్రపోలేదు. సో ఫస్ట్ షో, సెకండ్ షో, మార్నింగ్ షో మేము అనుకున్నంత రాలేదు ఆబ్వియస్లీ, అంత తక్కువే. మ్యాట్ని కూడా అంతే. సంభవ్ లైక్ ఫస్ట్ షో నుంచి సెకండ్ షోకి కొంచెం పెరిగింది. అండ్ వ్యాలంటైన్స్ డే రోజు ఇట్ చేంజ్. వ్యాలంటైన్స్ డే మార్నింగ్ నుంచి మ్యాట్ని నుంచి మారుతూ వచ్చింది స్లోలీ. మాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే లైక్ ఓకే డన్, రిలీజ్ అయితే అయింది, దాన్ని టెన్షన్ పడుతున్నాం. మాకు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి, అసలు ఏంటండి ఈ సినిమా లైక్ ఎవరు తెలియదు, ఇంతమంది చూస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు, అది ఇదని అంటున్నారు. అంటే తెలిసిన ప్రొడక్షన్ నుంచి సినిమా వచ్చినప్పుడు రియాక్షన్ వేరేలా ఉంటుంది. అవును, కరెక్ట్. కొత్త వాళ్ళ దగ్గర నుంచి జనాలు చూస్తున్నారు అనేది రియాక్షన్ వేరేలా ఉంటుంది. సో అదే మాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ సండే అండ్ మండే కూడా సేమ్ రిపీట్ అయ్యేసరికి దెన్ అర్థమైంది మా సినిమా పొటెన్షియల్ ఏంది. ఓకే, జనాలు జెన్యూన్ గానే రియాక్ట్ అవుతారు. అండ్ మీకు వ్యాలంటైన్స్ డే అండ్ శివరాత్రి కూడా పబ్లిక్ హాలిడే అయ్యి మీకు ప్లస్ అయింది మూవీ. అంటే మాకు ఈ 100 రోజుల్లో షూటింగ్ అని చెప్పాడు కదా, ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒక జట్కా, గట్టిగా డిస్టర్బెన్స్ ఉంటుండే. ప్రతిరోజు ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. అండ్ దాన్ని దాటుకుంటూ వస్తుండే మేమిద్దరమే, లైక్ మోస్ట్లీ మేనేజ్ చేసేది. బట్ ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ ఆగాల, ఇక్కడ వెనక్కి తిరిగి చూడాల. బట్ వీ కెప్ట్ మూవింగ్ ఫార్వర్డ్, 1 day at a time. అది ఒక్కటే పెట్టుకున్నాం. వెదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? చేసే ఉంటాం, బట్ అయ్యి అంటే మేము ఫేస్ చేసిన వాట్ ఎవర్ ఛాలెంజెస్ లో. ఇంకోటి మీరు వెదర్ అంటే గుర్తొచ్చింది, మా సినిమాలో వెదర్ కో అదొక క్యారెక్టర్. నిజం చెప్తాను, అర్థం కాదు. అర్జున్ ఒంటరితనం చూపెట్టాలి. సినిమాలో వర్షం పడకూడదు ఎప్పుడు. ఎప్పుడైతే మీరు అన్నారు కదా కిస్ సీక్వెన్స్ అన్నారు కదా, అప్పుడే ఫస్ట్ టైం వర్షం పడుతుంది. అప్పటిదాకా మన క్యారెక్టర్ వర్షం గురించి ఎత్తుక్కుంటూ పోతాడు. సేమ్ మీరు అన్నట్టు. సో వన్స్ వర్షం పడ్డ తర్వాత మాకు పెద్ద బడ్జెట్ లేవు రోజు రెయిన్ తీసుకురావడానికి. సో వర్షం పడ్డ రోజు షూట్ చేయకూడదు. వర్షం పడితే వేరే సినిమాలో ఎక్కడ వర్షం పడుతుందో ఆ క్యారెక్టర్ తీసుకోవాలి. అండ్ మీకు ఇంటర్వెల్ ఒక బైక్ చేజ్ ఉంటుంది, కొత్తగా డిజైన్ చేసిన బైక్ అది. అండ్ ఒక బైక్ చేజ్ ఉంటుంది అనమాట. అమ్మాయి వెళ్ళిపోతుంటే అర్జున్ క్యారెక్టర్ బైక్ తో చేజ్ చేస్తుంటాడు పట్టుకొని. అవును, తను కారులో వెళ్తుంటే ఆ సీన్ అండి. అక్కడ వర్షం ఉండాలని ప్లాన్ లేదు. ఆ రోజు లక్కీలీ వర్షం కలిసి వచ్చింది అలాగా. అండ్ షూట్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం.
షూట్ క్యాన్సిల్ అవుతాం అనుకున్నాం. వేరే ఏ పెద్ద హీరో అయినా Okay. ఎవరైనా క్యాన్సిల్ చేసేవారు. ఆ, కానీ సౌమిత్ కాబట్టి అదే బైక్ ఏంటిది వర్షన్ రోడ్ల మీద 100-120 స్పీడ్లో తీస్తుంటే ఆ సీన్స్ వెరీ రాగా వచ్చినాయి, రియల్గా వచ్చినాయి. అవును చాలా బాగుంది అది. మీరు ఎమోషన్ ఫీల్ అవుతారు, ఏదో యాక్షన్ సినిమాలో చూసినట్టు ఫీల్ అవుతారు. ఆ. అది చాలా మంది మీరు ఎట్లా పుల్ ఆఫ్ చేసారు అన్నారు కదా, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అట్లాంటి యాక్టర్ ఉండడం వల్ల. ఎందుకంటే ఒక్కసారి స్కిడ్ అయితే సినిమా ఇంకో 6 నెలలు ఆగిపోవచ్చు, వాడి కెరియర్కి ఏమన్నా కావచ్చు, బట్ స్టిల్ ఏం అవ్వదు అన్న ధైర్యం, నమ్మకం అండ్ కొంచెం రిస్క్ చేస్తేనే ఇండస్ట్రీలో స్టాండ్ అవుతాం అన్న థింగ్ అన్నమాట. అక్కడ ఆపాల్సింది వర్షం తోటి, బట్ ఆ వర్షాన్ని కూడా వాడుకొని రిస్క్ చేసాం కాబట్టి ఇంటర్వెల్ బ్లాగ్ చాలా బాగా వచ్చింది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అలాగే మీ మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. Thank you. It was nice meeting. Thank you, sir. Nice to meet you.